ప్రేక్షకులందరికీ నమస్తే మంజరి. ఇప్పుడు మనం కపీనాం ఉపవాస అనే దాని గురించి చెబుతున్నాం. శ్రీశైలం తాతాచార్య గారు రచించినటువంటి కావ్య సంగ్రహం అనే దాని నుండి తీసుకోబడింది. కోతులు ఉపవాసం చేయడం, ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి శక్తి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించాలి అని చెప్పాడు ఆయన. అనుకరణ చేసినట్లయితే ప్రమాదకరం. ఎవరో ఏదో చేశారు కాబట్టి వాళ్ళలాగా నువ్వు కూడా చేయాలంటే అది నీ శక్తి వేరు, వాళ్ళ శక్తి వేరు. హనుమంతుడు అంటే ఆయన దైవశక్తి కలిగినటువంటి వాడు కాబట్టి సప్త సముద్రాలు దాటి సీతాదేవి యొక్క అడుగుజాడలు చేసుకొని చెప్పాడు. ఆయన చేసి నేను దూతానంటే చస్తావు దానిలో దూకి, ఆయనలాగా చేయాలంటే అవుతుంది, అయ్యే పని కాదు. కాబట్టి ఎవరి శక్తి వాళ్ళది, శక్తికి తగ్గట్టు ఉండాలి అనేదాన్ని చెప్పాడు ఈయన శ్రీశైలం తాతాచార్య గారు. ఈయనకి మీమాంసార్ణవ కేసరి అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. ఈయన చెప్పినటువంటిది కపీనాం ఉపవాస, కోతులు ఉపవాసం చేయడం. చూడండి, వానరరాజు ఉన్నాడు ఒక ఆయన. కోతులన్నీ కలిసి ఆయన దగ్గరికి పోయి అడిగా, ఏమని, మనం కూడా ఉపవాసం చేద్దాం. సామాన్య మానవులందరూ కూడా కార్తీక మాసం, రంజాను ఈ ఉపవాసాలన్నీ కూడా చేసి దైవశక్తులు సాధిస్తున్నారు. అంటే మనం ఎందుకు చేయకూడదు? యథా ప్రకృష్యేత మనుష్యవర్గ, మానవ జాతి మనకంటే కూడా దేంట్లో ఎక్కువ అని అడిగాయన్నమాట. అవి ఏమడిగాయంటే, వన్స్ లీడర్ ఆఫ్ ద మంకీస్ assembled all his followers and said this: Dear friends, previously our forefathers attained the fame because of their bravery, strength and popular in 3 worlds. Hanuman, who educated in 9 shastras of Vyakarana, crossed the ocean and burnt Lanka, was born to our race only. జజ్ఞే హనుమాన్ సచకుత్ర వంశే. మన వంశీయుడైనటువంటి హనుమంతుడే నవవ్యాకరణ పండితుడు. తర్వాత ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు, జ్యోతిష్య శాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు. ఆయన రామనామాన్ని స్మరిస్తూ సప్త సముద్రాలు దాటి సీతాదేవిని చూసి వచ్చి చెప్పాడు, లంకానగరం నాశనం చేసి. ఎవరు మనుషులు ఎవరన్నా చేశారా? మానవ జాతి వాడు ఎవడన్నా చేశాడా? మన జాతి వాడే కాబట్టి మనమే గొప్ప అంది అనమాట ఒక కోతి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంది, అది మనం కూడా ఉపవాసం చేద్దామండి, మనుషులందరూ సాధిస్తున్నారు కదా, అలాగే మనం కూడా చేద్దామంది అనమాట. ద స్పీకర్ అగైన్ స్టార్టెడ్ హిజ్ ఎలోక్వెంట్ స్పీచ్ మీనింగ్ఫుల్ అండ్ సోల్మన్ ద ట్యూన్. రెవో రెస్పెక్టెడ్ వన్స్, ప్లీజ్ థింక్ వన్స్. ఒకసారి అందరూ ఆలోచించండి. వీ ఆల్సో హ్యావ్ ద సేమ్ అథారిటీ ఆఫ్ ద ఫాలో ద రూల్స్ ఆఫ్ ద దర్శన శాస్త్రాస్ like the Hanuman race. Let us bear the temporary the difficulties and practice eternal the riches. Tomorrow is Ekadasi. Repe Ekadasi manchi roju. Let us all first start vratam with fasting. Uposhya dharmam prathamam kurudvan. వాళ్ళందరూ ఉపవాస, అది మహాశివరాత్రి ఉపవాసాలను ఉంటున్నారు కదా దైవశక్తుల కోసం. అలాగే మనం కూడా రేపు ఏకాదశి మంచి రోజు, అందుకని మనం కూడా ఉపవాసం ఉండి దైవశక్తులు సాధిద్దామంది అనమాట. ద మంకీస్ అగ్రీడ్ టు ఇట్. కోతులన్నీ కూడా పాపం ఒప్పుకున్నాయి. తెల్లవారిన తర్వాత ఏం చేసి ఆ నదిలో స్నానం చేసి దగ్గరలో రామాలయంలో 3 నామాలు పెట్టినాయి అనమాట. రామనామం పెట్టి పాపం ఇంకా ఉపవాసాన్ని కూర్చోవాలి అనుకుంది. ఈలోపు ఒక కోతి పిల్లకు అనుమానం వచ్చింది. చూడండి, ఇక్కడ అయ్యే కోతి చేష్టలు అంటే కోతి పిల్లకు అనుమానం వచ్చింది. అదేమంది, వాళ్ళంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట దీపారాధన చేసి దేవుని దండం పెట్టి తింటారు. ఇంట్లో ఉంటాయి కదా సరుకులు, కందిపప్పు బియ్యం వండుకొని తింటారు. మరి మన పరిస్థితి ఏంది? చెట్లెక్కాలి కదా, చెట్లెక్కి నేరేడు పండు కోసుకోవాలి. మనకి శక్తి ఉండాలి కదా. ఉపవాసం వ్రతైనా నీరసించిపోతాం అన్నమాట మనం. అందుకని ఈరోజే నేరేడు చెట్లన్నీ కూడా ధ్వంసం చేసి ఆ నేరేడు కాయలు సంచులు ఉంటాయి వాటికి ఇక్కడ గొంతు దగ్గర, మన సంచుల్లో నింపుకొని ఆ వ్రతం అయిపోయిన తర్వాత తిందాం అనుకుంది. సరేలేమండి. ఈలోపు ఒక్కోతి పిల్ల ఏమంది, నేరేడు చెట్టు కింద దేనికి పైనే కూర్చుందామండి. చూడండి, చెట్టు మీద కూర్చొని ఉపవాసం చేస్తాయట ఆ కోతులు. చెట్టు చివరికి ఏమైనా సరే అన్నీ కూడా నింపుకున్నాయి అన్నమాట సంచులలో. ఆ చెట్టు కింద కూర్చున్నాయి. భయంకరమైన గాలి వాన వచ్చిందనమాట. ఆ గాలికి కాస్త నేరేడు చెట్లు మిగిలిన కాయలు కూడా కింద పడ్డాయి. పాపం వీడికి నోరు ఊరింది, ఉండలేకపోయినాయి. ఒక కోతి పిల్ల ఏం చెప్పింది, నేను ఒక కాయ తింటానని ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది. ఆ రకంగా ఎవరికి చెప్పొద్దని మొత్తం తిన్నాయి. పైగా ఆ కోతులకి ఒక లక్షణం ఉంది, వాటి తోకని అదే ముద్దు పెట్టుకుంటుంటాయి.
అవసరం లేకపోయినా అని గీక్కుంటుంటాయి అన్నమాట ఒళ్ళంతా కూడా. ఈ కోతి చేష్టలు అంటాం. వాటి చేత ఉపవాసం వ్రతం కాస్త పోగొట్టుకున్నాయి. కాబట్టి ఎవరి ప్రాయేణ శక్త నవయం భవేమా, శక్తి లేని వాళ్ళం అవుతాం కదా అంది. ఆఫ్టర్ సమ్ టైమ్ just see the fruits fell in the ground when the branches were moved by the wind. Friends, Lord Brahma provided us check purchase in our job. Why don't we fill them with them fruits? కాబట్టి మన సంచులలో వాటిని నింపుకొని చివరికి ఉపవాసం చేసుకుందామని చివరికి ఆకలి బాగా తట్టుకోలేక అవి ఆహారాన్ని ఉపవాసం కాస్త భగ్నం చేసుకున్నాయి. దీనివల్ల ఏంటి అంటే ఎవరి శక్తి వాళ్ళది, శక్తికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అని చెప్పాడు మన మహానుభావుడు. తర్వాత బాణభట్టు అనేటువంటి ఇంకో కవి ఉన్నాడు. ఆయన హర్షుడి యొక్క ఆస్థానంలో గొప్ప పండితుడు. ఆ బాణభట్టు రాసినటువంటి కాదంబరి అనేటువంటి కావ్యం, కాదంబరి అనేటువంటి దాని నుండి తీసుకోబడినటువంటిది కపింజలోపదేశం. ఇది మంచి లవ్ స్టోరీ. ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఇదంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ కపింజలోపదేశం ఇది కంపల్సరీగా చదువుతారు. రేపు మీ అదృష్టం కొంత రావచ్చు కూడా చెప్పలేము పబ్లిక్లో. కపింజలోపదేశం ఇక్కడ చెప్పేది ఏంటంటే గౌరీ హంసుడు, ఆ హంసుడు అనేటువంటి గంధర్వ జాతికి చెందినటువంటి వాడు. వాళ్ళకి మహాశ్వేత అనేటువంటి ఒక అమ్మాయి పుట్టింది, అతిలోక సౌందర్యవతి. రాక్షసులు, దేవతలు, గంధర్వులు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రూపాన్ని మార్చుకుంటారనమాట. ఏ రూపంలో అయినా తయారవుతారు. ఈయన ఏం చేశాడు, ఈ హంసుడు ఆ రాజకులం వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు స్నానం చేయడానికని అత్సోద అనేటువంటి సరస్సు నిర్మించాడు. సరస్సు పేరు ఏం పేరు? అత్సోద అనే సరస్సు. ఈ గౌరీ తల్లి పిల్ల ఇద్దరు కూడా, గౌరీ ఈ అమ్మాయి మహాశ్వేత, ఆ అత్సోద సరస్సులో స్నానం చేసి బయటికి వచ్చారనమాట. అక్కడే జరిగింది విచిత్రమైన సంఘటన. ఈ మహాశ్వేత ఎప్పుడూ చూడని సుగంధభరితం వచ్చిందనమాట. ఈ పుష్పం ఎక్కడుంది, ఇంత సుగంధాన్ని ఎప్పుడూ చూడలేదు, దాని వెంట పోవడం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి వాసన వస్తుంది అని పొంగ 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 ఒక ఆశ్రమం వచ్చింది. ఆ ఆశ్రమంలో ఉన్నాడు హీరో గారు. ఆయన పేరు పుండరీకుడు అనేటువంటి మునికుమారుడు. పాపం ఆ మునికుమారుడు యొక్క చెవులో ఉందన్నమాట ఆ పుష్పం. అది పుష్ప సౌగంధ్యం ఇదంతా కూడా. ఈమె వచ్చింది దేనికోసం? ఆ పుష్పం కోసం వచ్చింది, చూసింది. ఆ పుష్పం ఎలాగైతే అందంగా ఉందో అదే విధంగా ఈయన కూడా చాలా అందంగా ఉన్నాడు అనమాట. ఈ మునికుమారుడు కూడా ఇంకంతే మనసు పారేసుకుంది ఆయన మీద. ఈయన కూడా పాపం అమ్మాయిని అంతే చూస్తూ చేతిలో ఉండే రుద్రాక్ష మాల కాస్త కింద పడిపోయింది. ఇంకా దానిలో పడినటువంటి అన్నీ పోతాయి అన్నమాట. అది వివాహో విద్యనాశాయ, ఇది జరిగేది. చివరికి ఆ ఎండకు విభూతి రేఖలు కూడా పోతున్నా కానీ గమనించట్లే. ఈ పరిస్థితిని వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నటువంటి సందర్భాన్ని చూశాడు ఆయన స్నేహితుడు ఎవరు? కపింజలుడు. ఇంకా ఆయన చెప్తున్నాడు అన్నమాట, చూడండి, ధైర్యధనాహ సాధవ. మన ఆశ్రమానికి ఎంతోమంది ఆడవాళ్ళు వచ్చారు, ఇంతకంటే కూడా అందమైనటువంటి వాళ్ళు వచ్చారనమాట. కానీ ఈ అమ్మాయిని చూడంగానే నువ్వు ఎందుకు అమ్మాయి మేము మనసు బారేసుకున్నావు? మనం ఎవరివి? సాధువులం. ధైర్యధనాహ సాధవ ధైర్యమేవ తనాహ భవంతి. సామాన్య మానవులం కాదు కదా, ఎందుకని ఈ విధంగా చేసావు? నువ్వు చేసేటువంటి సరైంది కాదు. ఒక సామాన్యుల్లాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ మనస్సును నువ్వు ఎందుకని నిగ్రహించుకోలేకపోతున్నావు? ఇంద్రియ చాపల్యం ఎందుకు కలిగింది నీకు? నీలో ఉండేటువంటి ధైర్యం, ఆత్మ నిగ్రహం, ప్రశాంతత, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఏమైపోయాయి? ఎవరైనా గురువు గారు మనకు చెప్పారా అందమైన అమ్మాయిని చూసి లవ్ చేయరా అని చెప్పారా? మరి ఎందుకని నువ్వు చేస్తున్నావు? మన దగ్గర పుస్తకాలలో ఎక్కడైనా కానీ ఈ విధంగా స్త్రీ సౌందర్యం దాసుడు గోమనేమని చెప్పారా? నీ వైరాగ్యం మొత్తం కూడా ఏమైపోయింది? నిరర్థక సంస్కార. అది ఒక మాటలో చెప్పాడు. ఇంతవరకు చదువు వల్ల వచ్చిన సంస్కారం మొత్తం కూడా నిరర్థక, నిష్ప్రయోజనం అయిపోయింది కదా. ఆత్మజ్ఞానం ఏమైపోయింది? జారిపడిన జపమాలను కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకని ఈ విధంగా తయారయ్యాడు? అప్పుడు వాడేమో పుండరీకుడు ఏమో నాకే తెలియదు అన్నాడు అనమాట. ఇంతకంటే అందమైనటువంటి వాళ్ళని చూసాము, కానీ మరి ఎందుకో నాకే తెలియదు అన్నాడు. అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. స్త్రీ యొక్క బాహ్య సౌందర్యానికి దాసుడు కావడం అనేటువంటిది ఎంత ప్రమాదకరం అంటే చెప్తున్నారన్నమాట. అది మోక్షానికి మార్గమేం కాదు. ధర్మశాస్త్రాలు ఏమి చెప్పడా? స్వర్గాన్ని అధిరోహించడానికి మార్గం అంతకంటే కాదు. అది ఏమైనా వ్రత రహస్యమా?
వ్రతరహస్యము కాదు. మూడోది మదనేన ఆయాస్యతే. చదువు సంజయ్ లేనటువంటి మూర్ఖుడైనట్లయితే స్త్రీ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి దాసుడైపోతాడు. కాబట్టి అజ్ఞానికి దాసుడు అజ్ఞాని ఇంకొక అజ్ఞాని ప్రేమించడం లాంటిదే ఇది. అది ఎలాంటిది అంటే నల్ల కలువలు దండ అనుకొని ఖడ్గాన్ని పట్టుకోవడం. కత్తి నల్లగా ఉంటుంది, కలువ పూలు కూడా నల్లగానే ఉంటాయి. నల్ల కలువ అనుకొని కత్తిని పట్టుకొని చివరి రక్తం గారి హాస్పిటల్ చుట్టూ తిరగడం లాంటిది. తర్వాత నల్ల తాచుబావం నల్లగా ఉంటుంది. అలా అగరబత్తీల పొగ కూడా నల్లగానే ఉంటుంది, రింగు రింగులు తిరుగుతుంది అగరబత్తీల పొగ. తాచుబావం చూసి అగరబత్తీలు అనుకొని దాన్ని పట్టుకోవడం లాంటిది. తర్వాత రత్నాలు ఎర్రగా ఉంటాయి, నిప్పు కణుకులు కూడా ఎర్రగానే ఉంటాయి. నిప్పు కణుకు అంటే రత్నం అనుకొని నిప్పు కణుకులు పట్టుకొని మరణావసరం కొని తెచ్చుకోవడం లాంటిది. తామరతూడు దారాలు, తామర పుష్పాలు అడుగున పెద్ద కాడు ఉంటుంది, ఏనుగు దంతాలు అలాగే ఉంటాయి అన్నమాట పొడుగ్గా. కాదు తామరతూడు దారం అనుకో ఏనుగు దంతాన్ని పట్టుకొని లాగడం లాంటి. తర్వాత దాని చేతిలో వీడు చచ్చాడు, అది విసిరి కొట్టింది అనమాట ఏనుగు. దాని తొండం పట్టుకొని వీడికి ఊరుకుంటుంది అది. ఆ విధమైనటువంటిది. కానీ ఇంద్రియ సుఖాలను అదుపులో చేసుకోలేకపోతున్నావు. ఈ విజ్ఞానం అంతా కూడా మినుగురు పురుగు కాంతిలాగా నిష్ప్రయోజనం అయిపోయింది కదా. ఇక్కడైనా కానీ ఇప్పటి నుంచి అయినా కానీ ఆ మహాశ్వేతని ఆమె ఎవరు? గంధర్వ జాతి స్త్రీ. రూపాన్ని మార్చుకుంటుంది అవసరమైతే. ఏదో అవసరం కోసం వచ్చింది, అవసరమైన తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత నీకే ప్రమాదం అని చెప్పాడు. ఎంత చెప్పినా కానీ మనవాడు పాపం మార్చుకోలేకపోయాడు. చివరికి ఏం జరిగింది? ఇద్దరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వచ్చిన పుష్పం కోసం కదా, దానికోసం వెళ్ళిపోయింది. ఇంకా మనవాడే పాపం తపస్సు చేసుకుంటూ తనువు చాలించాడు. ఇది కపింజలుడు చెప్పినటువంటి ఉపదేశం, కపింజలోపదేశం. భల్లాలుడు అనేటువంటి కవి ఒక ఆయన ఉన్నాడు, భల్లాల మహాకవి. భోజ మహారాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు. భోజుని యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా రాసినటువంటి వాడు. భోజుని యొక్క ఉదార బుద్ధిని గురించి కూడా రాశాడు. ఇక్కడ చూడండి, భోజ మహారాజు ఉండి ఒకసారి ఉద్యానవనానికి వెళుతూ ఉన్నాడు. ధారానగర నివాస అయినటువంటి ఒక గోవిందుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన్ని చూసి కళ్ళు మూసుకున్నాడు అన్నమాట గట్టిగా. అప్పుడు ఆ భోజ మహారాజు అంటున్నాడు, స్వామి మీరు బ్రాహ్మణులు మమ్మల్ని ఆశీర్వదించాలి కదా, నా అత్యంతలేసి విజయీ భవాని, మరి నన్ను చూసి ఎందుకని కళ్ళు మూసుకుంటున్నావు, దుర్మార్గుని చూసినట్లు. ఇంకా గోవిందుడు అనే బ్రాహ్మణుడు చెప్తున్నాడు, చూడండి స్వామి నువ్వు గొప్పవాడివి, చిన్న రాజ్యాలు జయించి ధనాగారాలు నింపేసావు, అంతవరకు బాగానే ఉంది. కానీ నీ రాజ్యంలో తినడానికే తిండి లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు. కళాకారులు, కవులు, గాయకులు, నృత్యకారులు, ఇటువంటి వాళ్ళందరూ, అటువంటి కళలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదరికంలో మగ్గిపోతున్నారు. ఎవరైనా పేదవాడికి ఎప్పుడైనా ₹1 నువ్వు దానం చేసేవా? ఇవ్వలే. ఎంతప్పటికి కూడా డబ్బులు సంపాదించడం, ఖజానాలు నింపడం, శ్రీ మహావిష్ణువుకి పూజలు చేయటం. నువ్వు విష్ణు భక్తుడివి కాదంటలే, కానీ పేదవాళ్ళని చూడాలి కదా, పేదవాళ్ళే దైవత్వం కదా. నువ్వు ఎవరికి కూడా ₹1 కూడా దానం చేయట్లేదు. పిసినారి వాడి మొహాన్ని, లోభి మొహాన్ని ఉదయాన్నే చూస్తే లాభానికి హాని జరుగుతుంది అని మా తండ్రి చెప్పాడు. పరలోకమలంకృతవంతః క్షితిపతయః కర్ణాదీచి శివి విక్రమార్కాః. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ లోకంలో దాన ధర్మాలు చేసి గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు చనిపోయినా జీవించి ఉన్నట్లే, వాళ్ళలాగుండాలి. కానీ నీవు ఖజానా నింపడం కాదు, దానం చేయడం కూడా నేర్చుకో అని చెప్పాడు అన్నమాట. తర్వాత ఆయన ఆలోచించాడు భోజ మహారాజు, ఓహో ఇదని చెప్పింది కూడా నిజమే కదా అనుకొని, అప్రియస్య పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. ఇష్టం లేకపోయినప్పటికీ మంచిని గురించి చెప్పేటువంటి వాడు, వినేటువంటి వాడు దొరకడం అనేది చాలా కష్టం. కాబట్టి నా కళ్ళు తెరిపించావు స్వామి నీవు అని అతను ఒక మంచి పదవి ఇచ్చేసేసి, ఇంక ఇప్పటి నుంచి నా రాజ్యంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు, మీ కళలు నా దగ్గర ప్రదర్శించి మీ ఇష్టం ధనాన్ని తీసుకోకపోవచ్చు అని చెప్పాడన్నమాట. ఇంక అక్కడి నుంచి చూడండి, ఇంకా ప్రతి కళింగ దేశం నుండి ఒక కవి వచ్చాడు. కళింగ దేశం నుండి ఆయన పాపం 4 రోజులు ఉన్నాడు. తెచ్చుకున్న డబ్బులు, ఆహార పదార్థాలు కూడా అయిపోయాయి అనమాట. చివరకు రాజదర్శనం దొరకలే. ఒకసారి భోజ మహారాజు అనుకోకుండా ఈయన అదృష్టం నుండి బయటకు వచ్చాడు. వెంటనే ఏమన్నాడో తెలుసా? అది కవిత్వం అంటే. మహారాజా నీ మొహం చూడంగానే 3 గుణాలు జారిపోతున్నాయన్నాడు. అదేందిరా స్వామి, నా మొహం చూడటం ఏంటి, 3 జారిపోవడం ఏంటి, ఏందని అడిగారు. కవే కష్టం, అది కవిత్వం అంటే. కవులకు ఉండేటువంటి కష్టం కాస్త జారిపోయింది, కవిప్రియుడు అయ్యాడనమాట. శత్రోహ శస్త్రం. కాబట్టి ఈ రాజ్యాన్ని జయించడానికి ఎవరైనా కానీ శత్రువులు ఆయుధాలు తీసుకొని వస్తే, ఇది భోజ మహారాజు యొక్క రాజ్యం అనగానే
నీ పేరు వినగానే వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలు కాస్త జారిపోయాయి. ఇంకా మూడోది నివీ బంధో మృగీ దృశ్యాం, ఆడవాళ్ళకు ఉండేటువంటి గర్వం అన్నాడు అనమాట. మేమే అందగత్తలమైనటువంటి గర్వం ఉన్నట్లయితే ఆడవాళ్ళకి ఆ గర్వం ఉన్నటువంటి ఆడవాళ్ళకు ఉండే గర్వం కాస్త నీ మొహం చూడంగానే వాళ్ళ దానికి పోయిందన్నాడు. రైట్, బాగా ఆయనకు ₹1,00,000 ఇచ్చాడు. తర్వాత శంకర కవి అనేటువంటి వచ్చాడు, 12,00,000 12,00,000 ఇచ్చాడు. తర్వాత ఇంకొక వేటగాడి కొడుకు వాడు ఫ్లూట్ వాయిస్తున్నాడు అనమాట, ఒక చెట్టు కింద కూర్చొని. అరే ఈ వయసులో ఇంత కళ ఉంది అనుకుని వాడికి 5,00,000 ఇచ్చాడు. ఈ రకంగా ఇస్తూ పోతే ఏమైంది, చివరికి ఖజానా ఖాళీ అవుతున్నదన్నమాట. దాన ధర్మాలు చేయవచ్చు, కానీ అతిగా చేసినా కానీ ప్రమాదకరమే. అంటే వామనావతారంలో వచ్చి తొక్కాడనమాట ఆయన బలిచక్రవర్తిని, అతిగా దాన ధర్మాలు చేసినందువల్ల. అది ప్రమాదకరమే, లిమిట్లో ఉండాలని చెప్తున్నాడు. ఈయన అతిగా దాన ధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అన్నాడు అనమాట, మంత్రి ఏమన్నాడు, ఎల్లక్ష్మీ వసతేస్తవా, ఇంపార్టెంట్ కాంటాక్ట్, ఎల్లక్ష్మీ వసతేస్తవా మధుపై ఉపభుజ్యతే కోశః. చూడండి వర్ణన ఏం చెప్పాడు చూడండి బల్లాల కవి. 9 ఇదే పుష్పంలో ఉండే మకరందాన్ని తాగుతాయో అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా వచ్చి డబ్బులను దోచుకొని పోతున్నారు అని అన్నాడు అనమాట. కవులు గాయకులు అందరూ కూడా అంటే మెచ్చుకుంటాడు కదా అనుకున్నాడు. వెంటనే ఏనేం చేశాడు, భోజ మహారాజు ఆయన ఆ పదవిలోంచి తీసేసి ఇంకో అతనికి ఆ పదవి ఇచ్చి చెప్పాడనమాట. దైవం ఇచ్చినటువంటి ఇవన్నీ అందము, ఆరోగ్యం, వయస్సు, తర్వాత ధనము, విద్య అన్నీ కూడా దైవం ఇచ్చినటువంటివి. కాబట్టి ధనం అనేటువంటి దాన్ని దానం చేస్తూ ఉంటేనే అది పెరిగేది. నేను ఇప్పటి నుంచి దానం చేసేటప్పుడు ఎవరైనా కానీ వద్దు అన్నట్లయితే వాడికి మరణశిక్ష విధిస్తున్నాను అని చాటింపు వేయించాడనమాట. అతను చేసి ఇంకొకటికి ఇచ్చాడు, ఇంకొకటికి ఆ పదవి ఇచ్చి చేశాడు. కుంభకారోపి చూడండి ఏమన్నాడు భోజ మహారాజు, కుంభకారోపి యో విద్వాన్ సతిష్టతో పురే మమా. కుంభకారుడు కుండలు చేసేటువంటి కుమ్మరైనప్పటికీ కూడా చదువుకున్నటువంటి పండితుడైతే నేను గౌరవిస్తాను. చదువు సంజయ్ లేనటువంటి వాడు గొప్పవాడైనా కానీ నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి కళింగ దేశం నుండి మహాకవుల్ని, పండితుల్ని పిలిపించి సంస్కృత భాషని వ్యాప్తి చేశాడు ఆయన భోజ మహారాజు. ఆయన మన దేశాన్ని పరిపాలించేటప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు, ఆడ మొగ అనేటువంటి అందరూ కూడా సంస్కృత భాష బాగా తెలిసినటువంటి వాళ్ళే అనమాట. ఇంకా అప్పటి నుంచి రాజు యొక్క కీర్తి ప్రతిష్ట అనేటువంటివి నలుదిశలో కూడా వ్యాపించిపోయి దాన విత్తేశ్వర, అది కర్ణుడికి ఎలా దానకర్ణుడు అనే పేరు వచ్చిందో ఈయనకు కూడా దాన విత్తేశ్వర అనేటువంటి పేరు వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.